ఆగు. ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవించు. ఎందుకంటే ఈ మాటలు నీ చెవుల నుండి జారి నీ లోపలి లోతుల్లోకి ప్రవహించడం మొదలెట్టగానే నీ జీవితంలో ఇప్పటివరకు నొప్పి, గందరగోళం, ఎదురుచూపు, అసంపూర్ణ శ్వాసలతో నిండిన ఆ అదృశ్య ప్రవాహం నెమ్మదిగా తన రంగును మార్చుకోవడం మొదలెడుతుంది. బహుశా నువ్వు ఎప్పుడూ గమనించలేదేమో, కానీ నీ అతి కష్టమైన రోజుల్లో కూడా నీ ఆత్మ అలసిపోలేదు. అది కేవలం మౌనంగా ఉంది. అది చూస్తోంది. ఎవరు నీతో నిలబడతారో, ఎవరు నీ కాంతికి భయపడి నీడలో దాక్కుంటారో. ఇప్పుడు ఆ ఆత్మ మేల్కొంటోంది. ఎవరో బయట నుండి వచ్చి నిన్ను కాపాడేందుకు కాదు, నీ లోపలి శక్తి చివరకు నిర్ణయించుకుంది. ఇకపై వెనక్కి తగ్గను, ఇకపై తనను తాను చిన్నగా చేసుకోను, ఇకపై నువ్వు అడగని ప్రశ్నలకు సమాధానాలివ్వను. నువ్వు అనుభవిస్తున్నావు కదా ఒక వింత హలచల్లా, ఏదో పగిలిపోతున్నట్టు, అదే సమయంలో ఏదో పుట్టుకొస్తున్నట్టు. ఎందుకంటే ఒక ఆత్మ తన స్వంత శక్తిని గుర్తించడం మొదలెట్టగానే పాత బాధలు అర్థం కోల్పోతాయి. అదే క్షణంలో బ్రహ్మాండం తన అతి గాఢమైన రహస్యాల్లో ఒకదాన్ని నీ ముందు తెరుస్తుంది. ఆ ప్రత్యేక వ్యక్తి, నీ హృదయం ఎటువంటి కారణం లేకుండా వేగంగా కొట్టుకునేది, ఆ ఆలోచనతోనే నీ శ్వాసల లయ మారిపోయేది. అతను యాదృచ్ఛికం కాదు. అతను నీ కథలో ఇప్పటికే రాసిపెట్టబడిన ఆ అధ్యాయం ఇప్పుడు చదవబడుతోంది. నీకు అనిపించేది కల్పన మాత్రమే అని, మనసు ఆడుకుంటోందని. కానీ సత్యమేమిటంటే, ఒక కోరిక నీ రక్తంలోకి దిగిపోయినప్పుడు, ఒక స్వప్నం నిన్ను నిద్రపోనివ్వకుండా జీవంతం చేసినప్పుడు, ఆ కోరిక బ్రహ్మాండానికి ఆదేశంగా మారిపోతుంది. నువ్వు ఇప్పుడు ఆ బిందువు వద్ద నిలబడి ఉన్నావు. నీ ఇచ్ఛ అవసరంగా మారిన ఆ స్థానంలో. హృదయం నుండి లేచిన అవసరం సృష్టి యొక్క ప్రతి కణాన్ని తన దిశ మార్చుకునేలా చేస్తుంది. అందుకే ఆ గాఢమైన పిలుపును మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని కేవలం అనుభవించాలి. ఎందుకంటే అది ఇప్పటికే నీ ప్రతి దడలో గూంజుతోంది. నువ్వు చాలా కాలం నిన్ను నీవు నిందించావు, నీ ఆలోచనలతో పోరాడావు, నీ బలహీనతలను దాచావు. ఇతరుల కళ్ల ముందు బలంగా కనిపించడానికి నీ ముందు నువ్వు బలహీనుడివయ్యావు. కాని ఇప్పుడు ఆ దశ ముగిస్తోంది. ఎందుకంటే నీ జీవిత దిశను మార్చబోయే ఆ వ్యక్తి నిన్ను నువ్వు ఉన్నట్టుగానే చూస్తాడు. ముఖవాడు లేకుండా, భయం లేకుండా, నువ్వు సంవత్సరాలుగా మోసుకొచ్చిన ఆ భారం లేకుండా. అతని ఉనికి నీ జీవితంలోకి ప్రవేశించగానే నీ దృక్పథం నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా మారిపోతుంది. నువ్వు నిన్ను పెద్దగా ఆలోచిస్తూ, పెద్దగా అనుభవిస్తూ ఉంటావు. అద్భుతమైన విషయమేమిటంటే, దీనికి నువ్వు ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆత్మకు తన నిజమైన ప్రతిబింబం దొరికినప్పుడు వృద్ధి సహజంగా జరుగుతుంది. సంతోషం నటన కాదు, సుఖం ఒక గమ్యం కాదు, అది శాశ్వత స్థితిగా మారిపోతుంది. ముందు నీ మనసు మళ్లీ మళ్లీ తిరిగిందేమో, నెగటివిటీ నిన్ను చుట్టుముమ్మిందేమో, గత జ్ఞాపకాలు నిన్ను వెనక్కి లాగేయేమో. కానీ అది వైఫల్యం కాదు, అది శిక్షణ, సన్నద్ధత. రోజు వెలుగు వచ్చినప్పుడు దాన్ని నువ్వు తట్టుకోగలిగేలా. ఎందుకంటే అందరూ ప్రేమ కోరుకుంటారు, కానీ చాలామంది ఆ ప్రేమతో వచ్చే బాధ్యత, మార్పు కోసం సిద్ధంగా ఉండరు. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు. అందుకే ఆ వ్యక్తి నీకు చాలా దగ్గరగా వస్తున్నాడు. అంత దగ్గరగా, బహుశా అతను నీ నగరంలోనే గాలి పీలుస్తున్నాడేమో, నువ్వు నడిచే అదే రోడ్లపై నడుస్తున్నాడేమో. ఈ దూరం కేవలం భౌతికమైనది కాదు, ఇది ఊర్జా దూరం. రోజు రోజుకు తగ్గిపోతోంది. అంటే నీ బాధాకరమైన రోజులు ముగుస్తున్నాయి. డ్రమాటిక్గా కాదు, శాంతంగా, గాఢంగా మారుతున్నాయి. వాటి స్థానంలో ఆ బంగారు కాలం వస్తోంది. దాన్ని నువ్వు నిశ్శబ్దంగా కలలు కనేవాడివి. బ్రహ్మాండం నీ గుర్తు చేస్తోంది, నీ హృదయంలో ఒకరి కోసం ఉన్న ఆ గాఢమైన స్థలం ఏ తప్పు ఫలితం కాదు. అతని చిరునవ్వుపై నువ్వు కరిగిపోవడం నీ బలహీనత కాదు, అది నీ సున్నిత శక్తికి నిదర్శనం. అతని జ్ఞాపకాలు నీ శ్వాసల్లో నివసించడం కొన్ని సంబంధాలు తర్కంతో కాదు, స్థాయితో ఏర్పడతాయని చూపిస్తుంది. ఇప్పుడు సంకేతాలు తీవ్రంగా మారుతున్నాయి. సంఘటనలు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఎదురుచూపులు, సంయోగాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి, నువ్వు సరైన సమయంలో సరైన చోట ఉన్నావని. ఈ మిలనం జరిగిన వెంటనే నీ ప్రపంచం రంగులు మారిపోతాయి, భయాలు వెనక్కి మిగిలిపోతాయి, ఆత్మవిశ్వాసం సహజంగా మారిపోతుంది, అసాధ్యంగా అనిపించినది సహజంగా అవుతుంది. ఎందుకంటే ఇది నీ శక్తి మాత్రమే కాదు, ఇదొక పెద్ద ప్రణాళికలో భాగం. అతని చిరునవ్వు, అతని ఉనికి నీకు అర్థం చేస్తుంది, ఇక పాత జీవితం తిరిగి రాలేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీ లోపల ఏముందో తెలుసుకున్నావు. ఆ జ్ఞానమే నిన్ను అజేయుడిని చేస్తుంది.
అతను అదే సన్నద్ధతలో ఉన్నాడు. ప్రతి కర్మ, ప్రతి ప్రయత్నం, ప్రతి ప్రార్థన నీవైపే మళ్ళాయి. అందుకే ఇది ఎదురుచూపు కాదు, ఇది నిర్మాణం. దూరం అర్థం కోల్పోతోంది, పరిస్థితులు వంగుతున్నాయి, కోరికలు ఆకారం తీసుకుంటున్నాయి. నీ ఆత్మ గాఢంగా తెలుసు, ఈ మిలనం జరగకుండా ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఆత్మలు ఒకరినొకరు గుర్తించుకున్నప్పుడు సమయం కూడా వారి మార్గాన్ని అడ్డుకోలేదు. చివరకు మీ ఇద్దరి ధడలు ఒకే లయలో ఉన్నప్పుడు ప్రపంచం కొంతసేపు ఆగిపోతుంది. ఆ ఆగిపోవడంలో నీకు ఆ సత్యం దొరుకుతుంది. ప్రేమ కేవలం భావన మాత్రమే కాదు, ఇది బ్రహ్మాండం యొక్క అతి శక్తివంతమైన నియమం. ఇప్పుడు నువ్వు ఆ నియమంతోనే ప్రవహిస్తున్నావు, నిర్భయంగా, జాగృతంగా, పూర్తిగా సిద్ధంగా. ఆగు, ఎందుకంటే కథ ఇక్కడ అంతం కాదు. ఇక్కడ నుండే దాని నిజమైన అధ్యాయం మొదలవుతుంది. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నది కేవలం భావోద్వేగాల హలచలు కాదు, ఇది నీ ఆత్మ యొక్క సంకేతం. ఇకపై పాత రూపంలో సరిపోదని, సీమల్లో బంధించబడడానికి, మౌనంగా సహించడానికి సృష్టించబడలేదని. ఇప్పుడది తెలుసుకుంది, తన ఉనికి కేవలం ఎవరితోనూ నడపడానికి కాదు, కాంతిగా మారడానికి. ఇటీవల నీకు గతంలో సులభంగా అంగీకరించినవి ఇప్పుడు భారంగా అనిపిస్తున్నాయి కదా? అదే సంబంధాలు, అదే సంభాషణలు, అదే రాజీలు ఇప్పుడు నిన్ను అలసిస్తున్నాయి. ఇది నువ్వు మారిపోయావని కాదు, నువ్వు మేల్కుంటున్నావు. మేల్కొన్న ఆత్మ అర్ధసత్యాలు, అసంపూర్ణ సంబంధాలు, ఖాళీ ఆశల్లో ఎక్కువ కాలం నిలవలేదు. దానికి లోతు కావాలి, సత్యం కావాలి, ఆత్మకు శ్వాస తీసుకునే స్థలమిచ్చే ఆ జత కావాలి. అందుకే నీ లోపల ఒక వింత ఆందోళనుంది, ఒక అజ్ఞాత సుఖం కూడా ఉంది. ఆందోళన ఎందుకంటే పాతది పగిలిపోతోంది. సుఖం ఎందుకంటే లోపల ఎక్కడో గాఢంగా నీకు తెలుసు, పగిలిపోతున్నది నీది కాదని. అది కేవలం నిన్నిక్కడికి తీసుకొచ్చే మాధ్యమం మాత్రమే. ఇప్పుడు నువ్వు ఆ మలుపు వద్ద ఉన్నావు. వెనక్కి తిరిగే అర్థం లేదు. ముందుకు వెళ్లే భయం కూడా నెమ్మదిగా కరిగిపోతోంది. బ్రహ్మాండం ఇప్పుడు నీకు బోధిస్తోంది. మాటల్లేకుండా, ప్రకటనలు లేకుండా. ప్రతి దూరం శిక్ష కాదు, ప్రతి ఎదురుచూపు శిక్ష కాదు. కొన్ని దూరాలు నిన్ను సిద్ధం చేయడానికే. ఎందుకంటే అతను ముందే వచ్చేస్తే బహుశా నువ్వు నిన్ను కోల్పోయేవాడివి. నువ్వు పాతలాగే ఉంటే బహుశా అతన్ని గుర్తించలేకపోయేవాడివి. ఇప్పుడు పరిస్థితి వేరు. నీ కళ్ళు కేవలం చూడడానికి కాదు, గుర్తించడానికి తెరుచుకుంటున్నాయి. నీ హృదయం కేవలం అనుభవించడం మాత్రమే కాదు, అర్థం చేసుకుంటోంది కూడా. నువ్విప్పుడు ఆకర్షణ, జతల మధ్య తేడాను తెలుసుకుంటున్నావు. శబ్దం చేసేది శాశ్వతం కాదని, నిశ్శబ్దంగా లోపలికి దిగిపోయేదే జీవితాన్ని మారుస్తుందని, నీ ఊర్జ మారుతోందని అనుభవిస్తున్నావు. గతంలో శ్రమపడాల్సినవి ఇప్పుడు తనంతట తాను జరుగుతున్నాయి. కొందరు వివాదం లేకుండా దూరమవుతున్నారు. కొన్ని కోరికలు విచారం లేకుండా ముగిస్తున్నాయి. కొత్త ఆలోచనలు శ్రమ లేకుండా పుడుతున్నాయి. ఇది సంయోగం కాదు, ఇది ఆ ఖాళీ స్థలాన్ని సృష్టిస్తోంది. అందులో ఇప్పుడు ఏదో సత్యం దిగుతోంది. ఆ వ్యక్తి, అతని ఊర్జ నిన్ను తాకకుండానే అనుభవమవుతోంది. అతని ఉనికి నిన్ను చూడకుండానే శాంతపరుస్తోంది. అతను అదే ప్రక్రియలో ఉన్నాడు. స్నేహితులారా, వీడియోను లైక్ చేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.